బ్రహ్మాదిస్తంభ పర్యంతం బ్రహ్మాదిస్తంభ పర్యంతేషు గూఢః ఇతి. బ్రహ్మాది బ్రహ్మ మొదలుకొని స్తంభ పర్యంతేషు చిన్న క్రిమి వరకు చీమ మొదలు బ్రహ్మ వరకు బ్రహ్మాది స్తంభ పర్యంతేషు భూతేషు గూఢః. కాబట్టి సర్వేషు భూతేషు గూఢః అని అన్నప్పుడు కేవలం ఒక మానవ దేహంలోనే కాకుండా ప్రతి జీవరాశిలో కూడా ఉందని అర్థం, ప్రతి జీవిలో కూడాను ఉందని అర్థం. సర్వేషు భూతేషు గూఢః. గూఢః అంటే నిగూఢంగా ఉంది, నిహితం నిహితం. అదే గూఢః ఆత్మ. తత్ అయం ఆత్మ, అది ఈ ఆత్మే. అయ్యా అట్లాగా, అవును. ఏది ఇంతవరకు తెలుసుకున్నానే తత్పదం, సర్వవ్యాపకమైనటువంటి సత్యం, జ్ఞానం, అనంతం స్వరూపం, అది నేనేనా? ఎస్, నువ్వే. మరి నేనైతే ఈ బాధలన్నీ ఎందుకు నాకు? నా ప్రకాశతే ఇది. నీవే, కానీ తెలియడం లేదు. అది అహం పరమాత్మేతి నా గృహాతి ఇత్యర్థః. నేను పరమాత్మని అనేటువంటి జ్ఞానం నాకు లేదు. జ్ఞానం లేకపోవచ్చేమో కానీ వస్తువు లేకుండా పోలేదు. నేను ఉన్నాను, అహమస్మి, అహం సదాస్మి, ఎప్పుడూ ఉన్నాను. ఎలా ఉన్నాను అన్నప్పుడు వస్తువు ఉంది ఇదంతా కూడా. కనుక నేను ఉన్నాను, అహం పరమాత్మేతి, అహం పరమాత్మః ఇతి నా గృహాతి. తెలియడం లేదు కనుక న ప్రకాశతే. అంతేనా స్వామీజీ? మరి ఇక తెలిసే అవకాశమే లేదా? దృశ్యతే, ప్రకాశతే. తెలియకుండా పోయేది లేదు, తప్పక తెలుస్తుంది. ఎలా? దృశ్యతే. నువ్వు నన్ను ఎట్లా చూస్తున్నావో అట్లా చూడగలవు నీ స్వరూపాన్ని. అబ్బా, ఎలా అది? త్వగ్రేయ బుద్ధ్యా సూక్ష్మయా, త్వగ్రేయ బుద్ధ్యా అగ్రేయ, అగ్రమివ అగ్రియా తయా ఏకాగ్రతయా ఇది ఉపేతయా ఇత్యర్థః. ఏకాగ్ర మనసుతో త్వగ్రేయ సూక్ష్మయా, సూక్ష్మ బుద్ధి చేత, సూక్ష్మదర్శిభిః, ఇలా సూక్ష్మమైనటువంటి దాన్ని ఎవరైతే దర్శిస్తారో, సర్వవ్యాపకమైనటువంటి దాన్ని దర్శించేటువంటి సూక్ష్మమైనటువంటి బుద్ధి ఎవరికైతే ఉందో, ఏకాగ్రమైనటువంటి బుద్ధి ఎవరికైతే ఉందో, సూక్ష్మదర్శిభిః, అటువంటి సూక్ష్మదర్శనుల చేత దృశ్యతే, చక్కగా చూడబడుతుంది. యద్యపి దుర్విజ్ఞేయః తదాపి సీరియస్, యద్యపి దుర్విజ్ఞేయః అయమాత్మ తదాపి ఉపాయేన సువిజ్ఞేయః ఇత్యర్థః. అదే దుర్విజ్ఞేయః, అది గ్రహించడానికి సాధ్యంగా లేదు, దుస్సాధ్యంగా కనపడతా ఉంది. అందుకని న ప్రకాశతే తదా